తెలంగాణ స్పీకర్ ప్రసాద్ కుమార్కు సుప్రీంకోర్టు ధిక్కరణ నోటీసులు ఇచ్చింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో సభాపతికి ఈ నోటీసులు అందాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిని విచారించినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు స్పీకర్కు నోటీసులు ఇచ్చింది. సుప్రీంకోర్టు సూచనలు స్పీకర్ పాటించలేదని బీజేపీ తన పిటిషన్లో పేర్కొంది. ఈ కేసును విచారించిన జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ల ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే నెల 6కు వాయిదా వేసింది. తెలంగాణ స్పీకర్ ప్రసాద్ కుమార్కు సుప్రీంకోర్టు ధిక్కరణ నోటీసులు ఇచ్చింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో సభాపతికి ఈ నోటీసులు అందాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిని విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు స్పీకర్కు నోటీసులు ఇచ్చింది. సుప్రీంకోర్టు సూచనలు స్పీకర్ పాటించలేదని బీజేపీ తన పిటిషన్లో పేర్కొంది. ఈ కేసును విచారించిన జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ల ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే నెల 6కు వాయిదా వేసింది. తెలంగాణ స్పీకర్ ప్రసాద్ కుమార్కు సుప్రీంకోర్టు ధిక్కరణ నోటీసులు ఇచ్చింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఢిల్లీ నుంచి సురేష్ అందిస్తారు. సురేష్, మొత్తానికి ఏదైతే స్పీకర్ నోటీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి? సురేష్, ఇవాళ సుప్రీంకోర్టు ధర్మాసనంతో మరోసారి ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశం విచారణకు వచ్చింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ల మధ్య చేయబడింది. కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సమయంలో 2 వారాల కేసు వాయిదా వేశారు. అయితే ఇవాళ బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని తప్పుపడుతూ బీజేపీకి ఎమ్మెల్యే అయినటువంటి మహేశ్వర్ రెడ్డి సుప్రీం ధర్మాసనం ఆశ్రయించారు. అయితే ఈ ఫిరాయింపుల ఎమ్మెల్యే కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు సుప్రీంకోర్టు ఇవాళ నోటీసులు ఇవ్వడం జరిగింది. కేసును 6 వారాలు వాయిదా వేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని చెప్పి ఈ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్ ని కూడా కేటీఆర్ దాఖలు చేసినటువంటి మెయిన్ పిటిషన్ కు అటాచ్ చేయమని చెప్పి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. సురేష్, అంటే తదుపరి స్పీకర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనుకోవాలి, లేకుంటే దీనికి సంబంధించి ఇప్పటికీ 7 ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు విషయంలో డిస్పోజల్ చేస్తామని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనానికి తెలియజేశారు. మరో 3 పైన నిర్ణయం పెండింగ్ లో ఉంది. 8 వారాలు గడువు కావాలని చెప్పి గతంలో జరిగిన విచారణ సందర్భంలో సుప్రీం ధర్మాసనం ఎదుట అభిషేక్ మను సింగ్, ముకుల్ రోహత్ కి తెలిపినప్పటికీ సుప్రీం ధర్మాసనం మాత్రం 2 వారాలు గడిపడం జరిగింది. ఫిబ్రవరి 6న జరిగినటువంటి విచారణలో సుప్రీం ధర్మాసనం ఎదుట ఒక అఫిడవిట్ ని కూడా దాఖలు చేయాలని చెప్పి స్పీకర్ కు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఈ 2 వారాల్లో తీసుకున్నటువంటి 10 మంది ఎమ్మెల్యేల అనర్హత వేటు విషయం పైన ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారనేది ధర్మాసనానికి పిటిషన్ ద్వారా తెలియజేయాల్సి ఉంటుంది. ఆ రోజు స్పష్టమైనటువంటి నిర్ణయం తెలియజేయకపోతే ఈ 2 వారాల గడువులోపు సుప్రీంకోర్టే ఒక తుది నిర్ణయం తీసుకుంటుందనే విషయాన్ని కూడా ఇది తుది గడువుగా స్పీకర్కి ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా ధర్మాసనం వ్యాఖ్యలు చేయడం జరిగింది. సురేష్, థ్యాంక్ యూ సురేష్.